హలో నమస్తే వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు గత 20 సంవత్సరాలుగా గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో తన సేవలు అందించారు. అలాగే 38 సంవత్సరాలుగా అమీర్పేట్లోని డాక్టర్ రావ్స్ డెంటల్ క్లినిక్లో తన సేవలు అందిస్తున్నారు. అలాగే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం గల ముఖ్య కారణం సామాన్య ప్రజలకు కూడా దంత పరిజ్ఞానం గురించి తెలియజేయడం కోసం. ఇప్పుడు మనం డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఆహారం పళ్ళ మధ్య ఇరుక్కుపోయినప్పుడు పుల్లలతో అవి తీయడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మా వ్యూయర్స్కి తెలియజేయగలరు. చాలామంది ఆహారం తీసుకున్నప్పుడు పళ్ళ మధ్య సందుల్లో ఇట్లా ఫుడ్ ఇరుక్కుపోతుంది అనమాట. ఈ ఇరుక్కుపోయిన ఫుడ్ని చాలామంది పుల్లలతోటి తీస్తూ ఉంటారు. ఈ విధంగా తీయటం వల్ల ఈ పంటికి మధ్యలో ఉన్న ఈ చిగురు ఏమవుతుందంటే ఇంజురీ అయిపోయి అది ఇన్ఫెక్షన్ అవుతుందన్నమాట. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే మనం పుల్ల పెట్టామో ఆ పుల్ల ఈ చిగురు తగిలి ఇంజురీ అవటం వల్ల ఇన్ఫెక్షన్ రావటం జరుగుతుంది. ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే మనకు పెయిన్ కూడా రావటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా చేయకూడదు. అది ఒకరోజు మనం అట్లాగే ఉంచినట్లయితే ఆటోమేటిక్గా ఆ ఫుడ్ ఏంటంటే మెత్తబడిపోయి, అంటే బ్యాక్టీరియా వలన కొంచెం కుళ్ళి అది ఆటోమేటిక్గా బయటికి రావటం నెక్స్ట్ డేకి బయటకు వచ్చేస్తుంది. తర్వాత మనం బ్రష్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఆ బ్రిజిల్స్ ఆ ఫుడ్ని బయటికి తీసేసే పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా మనం చేయాలి తప్ప ఏ పుల్లతో దొరికితే ఆ పుల్లతోటి ఈ పళ్ళ మధ్య గుచ్చి ఫుడ్ని తీయటానికి ట్రై చేస్తే ఆటోమేటిక్గా చిగురు ఇన్ఫెక్ట్ అయ్యి అది రోజుకి పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా సమస్యలు ఉంటే కింద కమెంట్ బాక్స్లో తెలియజేయగలరు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్.